మహానటి సావిత్రి గారి ఆఖరి రోజుల విషయాలు అప్పటి పత్రికలో పూసకొచ్చినట్టు వివరించారు. ఆ విషయాలేంటో చూద్దాం. అందరినీ కాదని అందరి మాటలు పెడచెవిన పెట్టి జమినీ గణేశన్ మాటలనే నమ్మి అతనిని ప్రేమించి వివాహమాడిన సావిత్రి గారికి ఆ ప్రేమ నిజం కాదని తెలిసి రావడానికి ఎన్నాళ్ళో పట్టలేదు. 1953 ప్రాంతంలోనే వారి పరిచయం ప్రేమగా మారి ఆమెకు 18 ఏళ్ల వయసులోనే వివాహానికి దారితీసింది. 1954 నుండి 1964 వరకు, అంటే దాదాపు ఒక దశాబ్దం పాటు సావిత్రి గారు ఎక్కడా తిరిగి చూడలేదు. ఆమె ఎక్కడ కాలు పెడితే అక్కడ బంగారమే అన్నట్టయింది. ఈ కాలంలోనే 2 సంతానానికి జన్మనిచ్చిన వీరి దాంపత్యం 1969 నాటికి దూరమయ్యింది. భర్త జమినీ గణేశన్ ఆమె పట్ల వ్యవహరించిన తీరుకు మానసికంగా బాగా వేదనకు గురయ్యారు సావిత్రి గారు. ఆ బాధలు మరిచిపోవటానికి జమినీ గణేశన్ రుచి చూపించిన మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. ఆ తర్వాత అతనికి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. చందన గొబ్బె అనే కన్నడ చిత్రంలో నటించడానికి బెంగళూరు వెళ్లిన సావిత్రి గారు 1980 సంవత్సరంలో మే 10వ తారీఖున షూటింగ్ ముగిశాక తాను బస చేసిన చాణుక్య హోటల్లో అతిగా మత్తు పదార్థం తీసుకోవటం వల్ల స్పృహ లేకుండా ఉండిపోయారు. దాంతో ఆమెను బెంగళూరులోని శివాజీనగర్ బస్టాండ్ వద్ద ఉన్న బేరింగ్ హాస్పిటల్లో చేర్పించారు. స్పృహ తెప్పించడానికి అక్కడ డాక్టర్లు పలు విధాలా ప్రయత్నించారు. అంతకుముందే అనారోగ్యం పాలై బలహీనపడిన ఆమె డాక్టర్స్ ఇచ్చిన జాగ్రత్తలు పాటించకపోవటం, మందులు వేసుకోపోవటం వల్ల కోమాలకు వెళ్లే పరిస్థితులకు వచ్చారు. డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా సావిత్రమ్మ కళ్ళు తెరవలేదు, స్పృహలోకి రాలేదు. సైకాలజీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ శ్రీనివాస్ చేత కూడా పరీక్షలు చేయించారు. జమినీ గణేశన్ మొదటి భార్య అలమేలు గారు, సావిత్రమ్మ కూతురు విజయ చాముండేశ్వరి ఇద్దరూ బెంగళూరు వచ్చి సావిత్రమ్మని దగ్గరుండి చూసుకున్నారు. విషయం తెలిసి మలేషియా నుండి బెంగళూరు వచ్చిన జమినీ గణేశన్ డాక్టర్ సలహా మేరకు సావిత్రమ్మ పక్కనే కూర్చొని ఆప్యాయంగా పలకరించారు. ఆ పిలుపుతో మూసి ఉన్న కళ్ళు తెరిచి మాట్లాడే ఓపిక లేక కళ్ళమ్మటి నీళ్లు కార్చారామె. ఇక ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయారని నిర్ధారించారు డాక్టర్లు. అంతేగాక ఆమె స్పృహలోకి రావటం దైవాధీనమేనని కూడా తెలియజేశారు. ఇక అటువంటి పరిస్థితులలో హాస్పిటల్లో ఉంచడం లాభదాయకం కాదని అన్నానగర్లోని సావిత్రమ్మ నివాసం ఉంటున్న అద్దె ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఎంతమంది డాక్టర్లు చూసినా, ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా, పలుమార్లు షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చినా కానీ సావిత్రమ్మని కోమా నుంచి రప్పించలేకపోయారు. పలు రకాల వైద్యులే కాక చివరికి భూత వైద్యుల చేత కూడా భస్మాలు, తావీజులు లాంటివి ఇప్పించడం జరిగింది. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సావిత్రమ్మను కోమా నుండి బయటికి రప్పించలేకపోయారు. ఆహారం ద్రవ రూపంలో ట్యూబుల ద్వారా ఇవ్వటం ఆమె ఊపిరిని ఇంకా నిలబెట్టి ఉంచింది. నిండుగా కనిపించే ఆమె శరీరం ఘనాహారం లేక చిక్కి శల్యమైపోయింది. 595 రోజుల పాటు మృత్యుతో పోరాటం చేసిన మహానటి సావిత్రి గారు చివరికి ఓటమిని అంగీకరించి 26 డిసెంబర్ 1981 నాడు రాత్రి 8 గంటల 50 నిమిషాలకు శివ సాన్నిధ్యాన్ని పొందడం జరిగింది.